తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ ముగ్గుల పోటీలు ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులతో అలరించారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతంగా నిలిచిన మొదటి ముగ్గురికి ఆకర్షణీయమైన బహుమతులు ఇచ్చారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహకర బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. పండగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అంటే వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి చేర్చుకొని ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ ముగ్గులను వాళ్ళు వేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ముగ్గుల పోటీ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత నిర్వాహకులు ఈ ముగ్గులను పరిశీలించిన తర్వాత ఎవరి ముగ్గు అయితే బాగుందో వారిని విజేతలుగా ప్రకటిస్తారని చెప్పారు. ఇప్పుడు మనతో పాటు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు ఇంద్రాణి ముక్కాల. నేను కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ బాలాజీనగర్ కాలనీ నుండి వచ్చాను. అమ్మ చెప్పండి, మీరు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు కదా, ఎలా ఉంది అనుకోండి? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు. వాళ్ళందరి మధ్యలో 63 ఇయర్స్, నాకు 5 ఇయర్స్ నుంచి నేను ఇలా కలర్లు వేయటం నేర్చుకుంటూ ముగ్గులు వేస్తూ వచ్చాను. ఏంటంటే ఇవాళ రేపు ఈ జనరేషన్ పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియట్లేదు. ప్రతి ఒక్కటి టచ్ చేసి మన సంస్కృతి సంప్రదాయం ఏంటి, సంక్రాంతి ఎలా జరుపుకుంటాము అన్నది ప్రతి ఒక్కటి ఇన్క్లూడ్ చేసి ముగ్గు వేశాను. అందరూ చూసి నేర్చుకోవాలి. ఈ తరం వాళ్ళు, మేము ఎక్కువ రోజులు వేయలేము, తర్వాత ఇంకా వాళ్ళే కదా వేయాలి. ఆ తర్వాతి తరాల వాళ్ళకి వాళ్ళు చెప్పగలగాలి. అందుకని చెప్పి నేను ఇలా కాంపిటీషన్స్కి వస్తున్నాను. నాకు 63 ఇయర్స్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేను మన సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ఏమేమి జరుగుతున్నాయి అన్నది కూడా తెలియాలని ఆ ప్లేస్ను బట్టి అవైలబుల్గా తగినట్టుగా అక్కడ వేశాను. అంటే గతంలో కూడా ముగ్గుల పోటీలు చాలాసార్లు నిర్వహించారు కదా మేడం. ఇప్పటికీ అంటే గతంలో కంటే ఇప్పటికంటే ముగ్గుల పోటీ అంటే గతంలో ఇప్పుడు ఈసారి కరోనా ఉంది కదా, ఇప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుంది అంటారు? నిర్వాహకులు వెనక్కి తగ్గారు కానీ పార్టిసిపెంట్స్ వెనక్కి తగ్గలేదు. ఎక్కడ కాంపిటీషన్ దొరకట్లేదు, ఎవరు పెట్టట్లేదు అనుకుని ఎవరికాళ్ళు తర్జన భర్జనలు పడటము, ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకోవటము. ఇదివరకు కాంపిటీషన్స్ పెట్టిన వాళ్ళకి కాల్ చేసి ఏమండి ఈసారి పెడుతున్నారా లేదా అని తెలుసుకొని మరీ వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కరోనా ప్రాబ్లం కాదు. ఎందుకు అంటే గడికి డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ చెప్పకుండానే నడిచిపోతూ ఉంది కాబట్టి పెట్టడం ప్రాబ్లం కాదు, వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం కాదు, నిర్వాహకులకి ప్రాబ్లం కాదు. ఆఖరిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా దూరంగా నిలబడి ప్రోగ్రామ్ అయిపోయాక జాగ్రత్తగా ఇంటికి చేరి శానిటైజ్ చేసుకుంటే అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు ముగ్గు వేశారు కదమ్మా, ఈ ముగ్గు యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఇందులో మన సంస్కృతి సంప్రదాయాలని చూపించాలి అని అమ్మవారు సంక్రాంతి లక్ష్మి, ఇక్కడ సంక్రాంతి లక్ష్మి, సంక్రాంతి పండుగ అంటే రైతుల పంట అంటే మన ఇంటికి ధాన్యాలన్నీ వచ్చి రాసులు పోసి ఇల్లంతా వాకిళ్ళు నిండిపోయి ఉంటాయి దాంతో. అందుకని సంతోషంగా రైతులందరూ కాదు అందరూ జరుపుకుంటారు. కానీ అసలు మనసులో ఎవరు ఉత్సాహాన్ని నింపక్కర్ల. పండగ వచ్చిందని కాక ముందే ఉత్సాహంగా ఉండి ఆ పంటలన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని ధాన్యాలతో పిండి వంటలు చేసుకొని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని గొబ్బెమ్మలు పెట్టాం. కంపల్సరీ పేడతో కళ్ళాపి చల్లుకోవాలి. పేడతో కళ్ళాపి చల్లుకోవడం వలన ఏమవుతుందంటే ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఎటువంటి క్రిమికీటకాలు ఇంట్లోకి రావు. దానివల్ల మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్లు తొందరగా ఏ జబ్బులు మన దరి చేరవు. అదొకటి మెయిన్ థింగ్. అది చాలామందికి తెలియదు. పేడ అని ముట్టుకోరు చాలామంది. దానివల్ల ఇంకొకటి గోమాతని మనం రక్షించుకోవాలి. ఎప్పుడు కూడా గోమాత ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్నే వదిలిపెడుతుంది. ఇంకొకటి ఏంటంటే దానికి విషం ఇచ్చినా కూడా దాని పాలు తాగినా దాని మూత్రం ఏది వాడుకున్నా కూడా ఆ విషం తన శివుడిలాగా కంఠంలో దాచుకుంటుంది. కాబట్టి గోమాతకి చేతులెత్తి దండం పెట్టాలి. గోమాత మనల్ని రక్షిస్తుంది. గోవు పాలు వాడితే కూడా మనకి ఎటువంటి వ్యాధులు దరిచేరవు, ఇన్ఫెక్షన్లు రావు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొంతమంది బొమ్మల కొలువు చేసుకుంటారు సంక్రాంతికి, అందుకని బొమ్మలు పెట్టాను. అమ్మవారిని మెయిన్గా చేశాను. మనకి ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి బియ్యంతో అమ్మవారికి గాజులు పెట్టాలి, అమ్మవారికి కంపల్సరీ అద్దం పెట్టాలి కాబట్టి అద్దం పెట్టాను. మన భారతదేశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి మన జెండా ఫ్లాగ్ పెట్టాను. గంటలు అమ్మవారిని గుడిలాగా చేసి ఇక్కడ గంటలు పెట్టాను. హరిదాసులు వస్తారు సంక్రాంతిలో. హరిదాసులు వచ్చినప్పుడు బియ్యము, పప్పులు, ధాన్యాలు అన్నీ వాళ్ళకి మనం పెడతాం కాబట్టి చాటల్లో అలా పోసి ఉంచాను. మనం పొంగల్ చేసుకుంటాం. దీన్ని
పొంగల్ అంటారు ఇంగ్లీష్లో, మనం తెలుగులో సంక్రాంతి అంటాం. అందుకని పొంగలి కుండ పెట్టాను. అమ్మవారికి కంపల్సరీ కలశం పెట్టాలి కాబట్టి కలశం పెట్టాను. మనది పంటల పండగ కాబట్టి అక్కడ సజ్జ కంకులు అవన్నీ పెట్టాను అక్కడ. ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ తెలంగాణలో మనకి ఆసరా పింఛన్ పథకం ఒకటి అమలవుతుంది. ఇంకొకటి మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇవ్వటం గురించి, రైతు బంధు పథకం ఒకటి అమలవుతుంది. ఇంకోటి హరితహారం. ఏంటంటే మనం చెట్లని ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత ఆక్సిజన్ని మనం పొందుతాము. అప్పుడు మనకి పొల్యూషన్ అనేది వెళ్ళిపోతుంది. గోవు వల్ల కూడా మనకి పొల్యూషన్ రాదు. అందుకని చెప్పి అలా పెట్టాను. ఇంకా అక్కడ కోడి పందాలు జరుగుతాయి కాబట్టి కైట్ ఫెస్టివల్ కూడా అవుతుంది సంక్రాంతి అప్పుడు కాబట్టి కైట్స్ వేసాను. మనం ఆవును రక్షించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆవును వేసాను. హరిదాస్ వస్తాడు కాబట్టి హరిదాసుని వేసాను. మనకు చెరుకు గడలు కూడా వస్తాయి, మనం చెరుకు గడలు కూడా పెట్టుకుంటాం. అందుకని చెరుకు గడలు కూడా వేసాను. ఇది మొత్తం సంక్రాంతి కాన్సెప్ట్. అక్కడ నవధాన్యాలు వేశాను. నవధాన్యాల్లో గొబ్బెమ్మలు పెట్టాను. ఈ సీజన్లో బంతిపూలు మనం పెట్టుకుంటాం కాబట్టి బంతిపూలు పెట్టాను. పండగ చేసుకుంటే మనం తోరణాలు వేసుకుంటాం కాబట్టి తోరణాలు వేసాను. మనం ఇంటి ముందు పసుపు కుంకుమ వేసుకుని ముగ్గు వేసుకుని దాంట్లో గొబ్బెమ్మలు పెడతాం కాబట్టి అది గడప వేసాను అక్కడ. ఇది మొత్తం సంక్రాంతి కాన్సెప్ట్. నా పేరండి లచ్చిమాల విజయకుమారి, మాది హుజూర్నగర్ గ్రామం, సూర్యాపేట జిల్లా. మా సార్ పేరు లచ్చిమాల నాగేశ్వరరావు. ఇక్కడ మా బాబు పీజీ చేస్తున్నాడు. పీజీ రామనగర్లో శివన్ టెంపుల్ దగ్గర. అతనికి వంట రాదు కాబట్టి నేను వంట చేయడానికి వచ్చిన. ఆయనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్నది, రా మమ్మీ అంటూ వచ్చిన. ఇక్కడ ముగ్గులు పోటీలు పెడతారని తెలవగానే పేపర్లో చూసి నిన్న పేపర్కి ఇవ్వటం అనేది, జాగృతి ఆదాయంలో ముగ్గులు పోటీలు పెడుతున్నాం అని అంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని మా బాబు పోరా అదే నేను ఏం చేస్తాను ఖాళీగా ఉన్నామంటే నేను వచ్చి ఇక్కడ ముగ్గేయటం జరిగింది. ముగ్గేయంగానే నాకు ప్రథమ బహుమతి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎదురికి కూడా నేను ఇక్కడ మిర్యాలగూడెం లేచాను సార్, జిల్లా స్థాయిలో పెడితే అక్కడి నుంచి నన్ను ఇక్కడ రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి నాకు 32 ఇంచుల టీవీ కవిత గారు ఇచ్చారు 2011లో. ఇప్పుడు ఈ 2021లో నాకు వాషింగ్ మిషన్ రావటం, 2 ప్రైజులు పొందటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మన అమరవీరులు కూడా చాలా త్యాగాలు చేసి మన తెలంగాణ తీసుకురావటం కూడా చాలా గర్వకారణంగా ఉన్నది సార్. నేను సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన రథం ముగ్గు. ఇప్పుడు ధనుర్మాసంలో ఎక్కువ శాతం రథం వేస్తారు. దాన్ని సూర్యభగవాన్ని దృష్టిలో ఉంచుకొని చెరుకు గడలు, హౌజు, మళ్ళీ గాలిపటాలు, పతంగిలు, గంగిరెద్దులు, తబలాలు, కోడి పందాలు, ఇంకేమున్నాయి సార్, భోగి మంటలు, ఇలాంటి సంక్రాంతి అంటే ఇలాంటి ఉద్దేశం మనసులో ఉంచుకొని మనం పేడతోని బొబ్బమ్మలు పెట్టుకోవటం, మనకు పండిన పంటల్ని అక్కడ నవధాన్యాలతో నిరూపించిన. మన తెలంగాణలో బతుకమ్మ అంటే మనకి బతుకమ్మ అంటే ఆడపిల్ల కాబట్టి బతుకమ్మను కూడా నేను అక్కడ ముగ్గులో పెట్టడం అయినది. మళ్ళీ తర్వాతకి దీపాలు పెట్టడం, ఇంకా కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వటం చాలా పేదోళ్ళకి చాలా ఉపయోగపడ్డది. తెలంగాణ జాగృతిలో ఇవన్నీ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది సార్ నాకు. మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు భాగ్యలక్ష్మి, నేను నాంపల్లి నుంచి వచ్చాను. ముగ్గుల పోటీ నిర్వహించిన తెలంగాణ జాగృతి వాళ్ళకి నా తరఫున ఎంతో ధన్యవాదాలు. కరోనా వల్ల పండుగ వాతావరణం కోల్పోయామన్న సందర్భంలో ద లాస్ట్ మూమెంట్ రేపు భోగి అనంగా ఇవాళ తెలంగాణ జాగృతి వాళ్ళు ముగ్గుల పోటీ కండక్ట్ చేసినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాము. ప్రతి రైతు ఎదురు చూస్తున్న పండుగ ఇది. వాళ్ళ ఇంటికి కొత్త ధాన్యాలు వస్తాయని నవధాన్యాల కాన్సెప్ట్ తోటి ఈ రంగవల్లికను అలంకరించాను. తెలంగాణ జాగృతి వాళ్ళకి మరొకసారి నా తరఫున ధన్యవాదాలు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు కూడా జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు కదా మేడం, అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుంది అంటారా? చాలా తేడా ఉంది. ముగ్గుల సంఖ్య పెరిగింది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంతోమంది ఇళ్లలో ఎదురు చూస్తున్నారు ఎవరెవరు ముగ్గుల పోటీ నిర్వహిస్తారా అని. ఆ సందర్భంలో తెలంగాణ జాగృతి వాళ్ళు ముగ్గుల పోటీ కండక్ట్ చేసి చాలా ఇదిగా ఇచ్చేశారు. పండుగ వాతావరణాన్ని మళ్ళీ నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానీ ఈ ముగ్గుల పోటీ కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది కదా, దానిపైన మీరేమన్నా? తెలంగాణ వాళ్ళు బతుకమ్మ పండుగని అలాగే ఈ రంగుల పోటీని టోటల్గా ఫుల్గా హైలైట్ చేశారు. బతుకమ్మ పండుగ ఈ రంగుల పోటీ రాష్ట్రం మొత్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే ఈ ముగ్గు మొత్తం అంటే ఎంత టైం పట్టింది మేడం ఈ ముగ్గు మొత్తం? 2 గంటలు పట్టిందండి. అంటే గతంలో కూడా మీరు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారా? పాల్గొన్నాను.
గతం కంటే ఈ ఇయర్ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎంతోమంది ప్రోత్సహించారు, రంగవల్లిని ఎంతోమంది బాగుంది అన్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ చెప్పండి, ఏం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు? సార్ నా పేరు శ్యామల, ఈసీఐఎల్ నుండి వచ్చిన. ఎప్పుడు సంక్రాంతి పండుగకు అందరూ చిలుకలు, నెమిలులు, జింకలు అవి వేస్తారు. నేను ఏమనుకున్నానంటే కరోనాలో మనం ఇండ్లల్లో ఉండి చాలా బాధలు పడుతున్నాం. అయితే ఏదో వెరైటీ వేయాలని, మన తెలంగాణ అభివృద్ధి కావాలని, మన కేసీఆర్ సారు కష్టపడిన బంగారు తెలంగాణ కావాలని ఈ రంగవల్లిక తయారు చేసిన. ఈ రంగవల్లికలో తెలంగాణ రాష్ట్రీయ చిహ్నాలు అయితే దీంట్లో తెలంగాణ రాష్ట్రీయ చిహ్నం వస్తుంది, చార్మినార్, కాకతీయ. మళ్ళీ మన చిహ్నాలలో కబడ్డీ ఆటలలో పక్షులలో పాలపిట్ట, చేపలలో కొర్రమీను, మన తెలంగాణ జెండా పింక్ కలరు, తంగేడు పువ్వు, జనగణ జయ హే జన నికేతనం జాతీయ అది తెలంగాణ పాట. మళ్ళీ ఫ్రూట్లలో మామిడి పండు, బోనాల పండుగ, మేడారం జాతర, నృత్యంలో పేరిణి. మళ్ళీ రాష్ట్రీయ బతుకమ్మలో ప్రగతి సంక్షేమ పథకాలు, మన కేసీఆర్ చేసిన పనులు ఇంకా అభివృద్ధి కావాలి. మళ్ళీ బంగారు తెలంగాణ తల్లి వేస్తాను ఇప్పుడు. ఇంకా మన ఎనిమల్స్లో జింక, కృష్ణ జింక. మళ్ళీ సంక్రాంతి సందర్భము గంగిరెద్దులు, సంక్రాంతి లక్ష్మి, హరిదాసులు, డూడు బసవన్నలు, కైట్స్, ఇవన్నీ ఇంకా వెయ్యాలి. అయితే ఇవన్నీ ఎందుకంటే మన కేసీఆర్ సార్ గారు చాలా కష్టపడుతున్నారు. మనం అందరం కలిసి సమన్వయంగా అభివృద్ధి సాధిద్దాం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదాం. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని వీక్షించడానికి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ సేనాపతి గారు, మహిళా నేత గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు కదా, గతంలో కూడా నిర్వహించారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మా అధినేత్రి కవితమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇట్లాంటి ముగ్గుల పోటీలు ఇంతకుముందు కూడా మనము చాలాసార్లు చేశాము. కానీ జాగృతి స్థాపించిన తర్వాత మన కళలను, అంటే ఇంతకుముందు బతుకమ్మ ఆడాము, ముగ్గుల పోటీలు చేసాం, అన్నీ చేసాము. కానీ మన కళలను ఇంకా కూడా, అంటే వేరే వేరే దేశాలలో కూడా బతుకమ్మలు ఆడము, ముగ్గుల పోటీలు కూడా మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఇంత పెద్ద గ్రౌండ్లో ఇంతమంది ప్రొద్దున్న నుంచి సాయంత్రం, మనం ఇప్పుడు 12 అవుతుంది, ఎండ అని కూడా చూడకుండా కూడా ఏ ముగ్గు కూడా తీసేయడానికి లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సెలక్షన్ ఎవరు చేస్తారో కానీ ఇది ఒక పరీక్షనే వాళ్ళకు. ఎందుకంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది అన్నీ కూడా మాకు జాగృతి, మా అధినేత్రి కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము ఇది నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ మన తెలంగాణ జాగృతి అనంతుల గారి ఆధ్వర్యంలో, మన హైదరాబాద్ అనంతుల గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మేము ఇన్వైట్ చేయగానే రావడం జరిగింది. కాకపోతే ఏదైనా అంటే ఇంత శ్రమ కూడి ఇంతమందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పండగ మూమెంట్లో కూడా ఇంత పెద్దగా నిర్వర్తించడం అనేది ఒక జాగృతి సంస్థకే ఇది చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనలో ఆడవాళ్ళలో ఉండే చాలా రకాలుగా లోపట కళలు ఉంటాయి వాళ్ళలో, కానీ అవి బయటకు రావడానికి ఇట్లాంటి పండగ సందర్భంలో అవన్నీ బయటకు స్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మలకు ఓల్డ్ ఏజ్ వద్దనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఈ ముగ్గులో కనబడడం నిజంగా అంటే ఇటువంటి అంటే మన కళలు చెప్పుకుంటూనే కళలకు సంబంధించినటువంటి ఒక వినూతనమైనటువంటి చైతన్యాన్ని కలిగించాలని వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అట్లాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని కూడా ఇవాళ తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది. అట్లా కాకుండా కూడా మహిళల మీద నిర్భయ లాంటి, దిశ లాంటి అనేక మంది క్రూర మృగాలు మహిళల మీద దాడి చేస్తూ ఉంటే ఆ మహిళలు పడేటువంటి రోదన, ఇటువంటి సంఘటనలు
జరిగితే చైతన్యవంతంగా ప్రతిఘటిస్తామనేటువంటి ఒక పిలుపు కూడా ఈ ముగ్గుల్లో ఇవ్వడం అనేటువంటిది నిజంగా తెలంగాణ చైతన్యానికి ఇది ఒక ప్రతీక. ఏ పండుగ అయినా, సంక్రాంతి అయినా, దసరా అయినా, బతుకమ్మ అయినా, అన్ని పండుగలు తెలంగాణ స్ఫూర్తితో జరుపుకోవాలి, తెలంగాణ అస్తిత్వంతో జరుపుకోవాలి. ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగే విధంగా చాలామంది తెలంగాణ అస్తిత్వాన్ని ఏలడి చేసేటువంటి పద్ధతిలో రకరకాల ముసుగుల్లో, అది జాతీయవాద ముసుగు కావచ్చు, ఇంకొక ముసుగు కావచ్చు, ఆ ముసుగులో అస్తిత్వాల్ని మాయం చేసేటువంటి శక్తులకు అందరికి కూడా ఈ ముగ్గులు నిజంగా ఒక చురుక వేస్తాయనేటువంటి విశ్వాసం నాకుంది. తెలంగాణ జాగృతికి మనసారా అభినందిస్తూ ఉన్నాం. కవిత గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు ఈరోజు రావడం జరిగింది. మరి చాలా బ్రహ్మాండంగా మహిళలు ఎంతో కష్టపడి, శ్రమపడి, ఓర్పుతో, నేర్పుతో ఈ ముగ్గులు వేయడం జరిగింది. చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంత మంచి కళలు మరి ముగ్గుల పోటీలు మహిళలు పాల్గొని వారు దిగ్విజయం చేసినందుకు వారందరికీ, పాల్గొన్న ప్రతి మహిళకు కూడా నేను క్రీడాకారునిగా, చైర్మన్గా, స్పోర్ట్స్ చైర్మన్గా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పెద్దలు అన్న దేవిప్రసాద్ గారు చెప్పినట్టు మరి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలు, మన కళలను కాపాడుతున్న జాగృతి వారికి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క ఏదో ముగ్గుల పోటీలు ఉన్నాయో ఇది చాలా శుభసూచకము. మరి మన మహిళలు ఈరోజు మన చిన్న యువతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మన సంప్రదాయాన్ని వారు ఎట్లా కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి చూపించడం జరుగుతూ ఉంది మనము. మరి ఈ ముగ్గుల పోటీలు మరి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పని స్పోర్ట్స్ అథారిటీ తరఫున కూడా మేము వారికి ఎప్పుడు ప్రోత్సహిస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.